ఐఎమ్ డాక్టర్ శోభా, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ స్టేట్. సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్లో వైటీ సర్జ్ గురించి మాట్లాడుకుందాము. మామూలుగా ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 3 నెలలు ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటారు. చాలామంది పేషెంట్స్ వైటీ సర్జ్ అవుతుంది అని మన దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే వైటీ సర్జ్ అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎటువంటి వైటీ సర్జ్ని మనం ఫిజియోలాజికల్ వైటీ సర్జ్ అంటాము. కొంచెము హార్మోన్స్, ప్రెగ్నెన్సీలో రిలేటెడ్ హార్మోన్స్ పెరగడం వలన, బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వలన ఆ వైటీ సర్జ్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది కర్డీ వైటీ సర్జ్ కానీ, ఎల్లోయిష్ కానీ, గ్రీన్ కలర్ కానీ అయినట్టయితే మనం భయపడాలి. ఎందుకంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చింగ్, తర్వాత టెంపరేచర్ రైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏమిటంటే మామూలుగా యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ మనం పెడుతుంటాము. వెజనల్ ట్యాబ్లెట్స్, క్యాండిడ్ సిఎల్ వెజనల్ పెసరీస్ అని ఇట్లా వెజనల్ ట్యాబ్లెట్స్ లోపల వెజనాలో పెట్టుకోమని చెప్తుంటాము. ముఖ్యంగా వెజనా ఏరియాలో మనము సోప్ అవన్నీ వాడకూడదు. వెజనల్ పిహెచ్ని మెయింటైన్ చేసేటువంటి వెజనల్ వాష్ దొరుకుతుంది, అది వాడుకోవాలి. సో వైటీ సర్జ్ అయినంత మాత్రాన ఫిజియలాజికల్ వైటీ సర్జ్ ఉంటుంది, పెథలాజికల్ ఏమన్నా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే భయపడాలి. కార్డి వైటీ సర్జ్ అది ఫంగల్ ఇన్ఫెక్షను. తర్వాత గ్రీన్ కలర్ అంటే సాల్మనెల్లా అవన్నీ ఉంటాయి. సో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ వైటీ సర్జ్కి ట్రీట్మెంట్ అవసరమా లేదా చూసి ట్రీట్మెంట్ రాస్తారు. వాడుకుంటే 1 వీక్లో తగ్గిపోతుంది. ఒకవేళ వైటీ సర్జ్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, 9 months తర్వాత నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఆ పాసేజ్ నుంచి బేబీ డెలివరీ అవుతుంది. కాబట్టి బేబీస్ కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వైటీ సర్జ్ స్మెల్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ ఆల్.